నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఖ్యాతన్ ఆరోగ్య కేంద్రం నుంచి డాక్టర్ దిలీప్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే. సార్, మనకి బాడీలో టాక్సిన్స్ పేరుకుపోయినప్పుడు కొన్ని డీటాక్స్ వాటర్స్ ముఖ్యంగా లైక్ ప్రతిరోజు మన డైట్లో ఒక పార్ట్ ఉండేలాగా చూసుకోవాలి అని అంటారు. కానీ దానికి అనేక రకాలైన డీటాక్స్ వాటర్స్ చెప్తూ ఉన్నారు. అకార్డింగ్ టు ఆయుర్వేద ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ప్రతిరోజు అందరూ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు తీసుకునేలాగా ఏమైనా డీటాక్స్ వాటర్స్ ఉంటే కనుక మాకు తెలియజేయండి సార్. ఓకే అండి. అయితే ఒకప్పుడు చూడండి పంచపాత్రలు అనేవి ఉండేటివి అనమాట. అంటే 5 మెటల్స్ తోటి చేసేటివి. అలాంటి మెటల్స్లో వాటర్ నైట్ పెట్టుకొని మార్నింగ్ తాగేది. రాగి బిందెలో వాటర్ తాగేది. ఇలాంటి వాటర్ తాగినప్పుడు ఏమవుతుంది అని అంటే బాడీలో ఆటోమేటిక్గా డీటాక్స్ అనేది అవుతుంది ఒకటి. రెండవది ఆల్కలైన్ వాటర్ తోటి కూడా మన బాడీలో యాసిడ్స్ అనేవి కూడా మొత్తం అనేది బయటికి వెళ్ళిపోతుంది. ఈ ఆల్కలైన్ వాటర్ని ఎలా తయారు చేసుకోవాలి? చాలా చిన్న రెమెడీ. చాలా కాస్ట్లీ అంటారు కదా సార్ ఆల్కలైన్ వాటర్ బయట కొనాలి అని అంటే? ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఇంట్లో న్యాచురల్గా ఆల్కలైన్ వాటర్ని ఎలా చేసుకోవాలనేది ఒక చిన్నటి ఒక 10 రూపాయల ఖర్చుతో చెప్తాను. ఒక 5 లీటర్స్ మంచి బిందె తీసుకోండి. రాగి బిందె తీసుకుంటే ఇంకా మంచిది. ఒక 5 లీటర్స్ రాగి బిందె తీసుకోండి. తీసుకొని నైట్ దాంట్లో మంచి వాటర్ వేసి పెట్టండి. ఒక్క ఉసిరికాయ ముక్కలు చేసేయండి. కొద్దిగంత పుదీనా, కొద్దిగంత కొత్తిమీర, ఒక కీర దోస, ఒక క్యారెట్, ఒక దోసకాయ, ఇంకా కీర దోసకాయలు 2 రకాలు ఉంటాయి, అదొకటి వేసేసి ఇంకా కొన్ని వెజిటేబుల్స్. ఇలాంటివన్నీ ఏ వెజిటేబుల్స్ అయినానండి అన్ని ఆల్కలైన్ వాటర్ని క్రియేట్ చేస్తాయి. కాబట్టి గుడ్ హెల్త్కి సంబంధించిన కొన్ని న్యాచురల్గా కొన్ని అంటే మంచి వాష్ చేసేసి కొన్ని వెజిటేబుల్స్ని దాంట్లో వేసేసి అలా కాసేపు ఒక 12 అవర్స్ పెట్టండి. నైట్ పెట్టేసి మార్నింగ్ చూస్తే మొత్తం ఆల్కలైన్ వాటర్. ఒక్కసారి దాన్ని టెస్ట్ చేసి చూడండి, దాని పిహెచ్ లెవెల్ ఎంత ఉంటుందో తెలుస్తుంది. పిహెచ్ లెవెల్ ఎంత ఉంటుంది? పిహెచ్ లెవెల్ ఒక 10 పైన ఉంటే ఇట్స్ గుడ్ అనమాట, అట్లా చెప్తుంది. కాబట్టి పిహెచ్ లెవెల్ చూడండి, హై ఆల్కలైన్ వాటర్. ఒక్క ఉసిరికాయ అయితే కూడా సరిపోతుందండి, అంత ఆల్కలైన్ వాటర్ క్రియేట్ చేస్తుంది. ఈ వాటర్ని నైట్ పెట్టేసి మార్నింగ్ 5 లీటర్స్. కాబట్టి ఎవరైతే క్రానిక్ డిసీజ్తో బాధపడుతున్నారో, ఎవరైతే యాసిడిటీతో బాధపడుతున్నారో, ఎవరైతే జాయింట్ పెయిన్స్తో బాధపడుతున్నారో, ఈ ఆల్కలైన్ వాటర్ని ఒక 1 మంత్ తాగి చూడండి. మొత్తం బాడీ అంతా క్లెన్జింగ్ అయ్యి మొత్తం క్లీన్ అయ్యి జాయింట్ పెయిన్స్ పోతాయి, బాడీలో పెయిన్స్ ఉండవు, బాడీలో యాసిడిక్ అనేది ఉండదు. ప్లస్ అన్ని రకాలైన క్రానిక్ డిసీజ్కి రూట్ కాస్ ఒక వాటర్ అనుకోవచ్చు. కాబట్టి ఇలాంటి వాటర్ తాగడం వల్ల హెల్దీగా ఉండవచ్చు. చాలా తక్కువ ఖర్చుతో చేసుకునే ఆల్కలైన్ వాటర్ ఈ వాటర్ అనమాట. ఈ చెప్పిన ఈ వెజిటేబుల్స్తో చేసుకునే ఆల్కలైన్ వాటర్. ఇవి జనరల్ గా అందరి ఇళ్లలో ఉండే వెజిటేబుల్సే, కానీ చేసుకోవడం చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు అందరూ. కాబట్టి ఆల్కలైన్ వాటర్ అంటే విరాట్ కోహ్లీ వచ్చేసి ఒక 4000, 1 లీటర్ వాటర్ వచ్చేసి 4000 అంటారు. ఏముంటుందండి, ఇలాంటివన్నీ వేసేసి వాళ్ళు ప్రిపేర్ చేసేసి ఒక ప్యాక్ చేసేసి ఇవ్వడం వల్ల 4000 కాస్ట్. మనం ఇంట్లో 40 రూపాయలు చేసుకోవచ్చు ఇవన్నీ 5 లీటర్స్ వాటర్. అంటే చిన్న అవేర్నెస్ లేకపోవడం వలన ఇబ్బంది పడుతున్నాం మనం. కాబట్టి ఒక్కసారి ట్రై చేసి చూడండి. తక్కువ ఖర్చులో అయ్యేది, ప్లస్ పెద్ద అంటే దొరకని వస్తువులు ఏవి కావు, అన్నీ దొరుకుతున్నాయి. కాబట్టి ఒక వెజిటేబుల్స్ నుంచి చేసుకునే ఆల్కలైన్ వాటర్ కూడా చాలా హెల్దీ అనమాట. సార్, ఇప్పుడు మీరు ఉసిరికాయ చెప్పారు కదా, అందులో నిమ్మకాయ కూడా కొంతమంది చెప్తూ కలుపుకోవచ్చు. అంటే ఉసిరికాయ ఇప్పుడు చూడండి, ఒక లెమన్ వచ్చేసి 10 లెమన్తో ఒక ఉసిరికాయ సమానం అనమాట. 10 లెమన్స్ ఒక ఉసిరికాయతో సమానం. కాబట్టి ఒక్కటే ఉసిరికాయ 4 ముక్కలు చేసేసేస్తే సరిపోతుంది, అంత ఎఫెక్టివ్గా ఉంటుంది అనమాట. కాబట్టి ఈ కంపారిజన్ని కూడా మనం తెలియక చాలామంది ఏం చేస్తారంటే నిమ్మకాయ పిండుకుంటారు అనమాట. చాలామంది నిమ్మకాయ వాటర్, లెమన్ వాటర్ తాగడం, లెమన్లో హనీ వేసుకొని తాగడం వల్ల చాలామందికి బెనిఫిట్ అని అంటారు. కానీ అది అందరికీ కాదండి, అది డిపెండ్ ఆఫ్ బాడీ. కొంతమందికి లంగ్స్లో ప్రాబ్లం ఉండే వాళ్ళకు లెమన్ అనేది పడదు, కొంతమందికి అది లివర్కి మంచిది కానీ లంగ్స్కి మంచిది కాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూడండి, లంగ్స్లో ప్రాబ్లం ఉండే వాళ్ళకు చలవ వస్తువులు తినకూడదు. లెమన్ అనేది చలవ చేస్తుంది. అందుకే మనం అంటే సమ్మర్లో లెమన్స్ ఎక్కువ వాడతాం, ఎందుకంటే బాడీకి కొంచెం కూల్ చేస్తుంది. లంగ్స్లో ప్రాబ్లం ఉండే వాళ్ళకు లెమన్ వాటర్ పడదు.
ఈ అవేర్నెస్ లేక ఏం చేస్తారు, నాకు మంచిదని తాగేస్తారు. ఇంకా క్రానిక్ ప్రాబ్లమ్స్ని ఫేస్, సైనస్ ప్రాబ్లము ఇవన్నీ కూడా ఇంకెక్కువ, లంగ్ న్యూమోనియా ఇవన్నీ కూడా ఇంకెక్కువ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు. సో ఇప్పుడు మీరు చెప్పింది ఉసిరికాయతో అయితే అందరికి ఎవర్ గ్రీన్ అనమాట, యూనివర్సల్ లాగా పనిచేస్తుంది అది. అన్ని క్రానిక్ డిసీజ్లో అవనివ్వండి, అన్ని ఆర్గాన్స్కి ఒక ఉసిరికాయ చాలా మంచిది. కాబట్టి ఈ అవేర్నెస్ లేకపోవడం వల్ల నిమ్మకాయ తేనె కలుపుకొని తాగడం వల్ల ఏదో నాకు మంచి జరుగుతుందని అనుకోవడం, కానీ చాలా మందికి అది కాదు, అందరి బాడీకి సూటబుల్ కాదు అది. కాబట్టి ఈ చిన్న చిన్న అవేర్నెస్ నుంచి కూడా మనము హెల్త్ని కాపాడుకోవచ్చు అనేది నేచర్ చెప్తుందండి. అండ్ ఉసిరికాయతో అసిడిటీ పోతుంది, అండ్ అట్ ది సేమ్ టైం హెయిర్ ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళందరికీ కూడా అద్భుతంగా పనిచేస్తుంది. 250 రోగాలకు ఒక ఉసిరికాయ ఆన్సర్ చెప్తుందండి. కానీ వాడే విధానం తెలియాలి మనం, అది ఎలా వాడాలి, ఏ విధానంలో వాడాలి. పౌడర్ వాడితే దాని బెనిఫిట్ ఏంది, పచ్చిది వాడితే ఏంది, దాన్ని జ్యూస్ చేసుకొని తాగడం బెనిఫిట్ ఏంది, జ్యూస్లో ఇంకేం కలిపితే కాంబినేషన్, ఈ కాంబినేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవి తెలియక అందరూ ఉసిరికాయ మంచిదని ఉసిరికాయ తినడం అలా చేస్తే కాదు, ఎవరికి మంచిది అనేది కూడా కొంచెం తెలుసుకోవాలన్నమాట. ఆ చిన్న చిన్న అవేర్నెస్ లేకపోవడం వల్లనే చాలామందికి నేను రోజు ఉసిరికాయ తీసుకుంటా అండి, నాకు మరి ఏమనిపిస్తలేదని, తీసుకునే విధానాలు కూడా తెలియాలి బాడీ. కాబట్టి ఇప్పుడు అలా దాని కొన్ని డిసీజ్ని బట్టి మనము తీసుకునే విధానాలను బట్టి మనకు హెల్త్ బెనిఫిట్స్ అనేవి దొరుకుతాయి. సో ఏవేవో డీటాక్స్ వాటర్లు రోజంతా చేసుకోలేం కాబట్టి సింపుల్గా ఒకటి ముందు రోజు రాత్రి హ్యాపీగా వర్క్ చేసుకున్న తర్వాత, పనులన్నీ అయిపోయిన తర్వాత మీరు చెప్పినట్టుగా ఒక 5 లీటర్స్ వాటర్లో కనుక మీరు చెప్పిన కొన్ని వెజిటేబుల్స్ వేసేసుకుంటే హ్యాపీగా ఓన్లీ సింగిల్ ఆల్కలైన్ వాటర్ ఫ్యామిలీ అందరు తీసుకోవచ్చు హ్యాపీగా. అంటే 5 లీటర్స్ వాటర్ని ఒక ఇంట్లో 5 మంది ఉన్నారు అనుకోండి, డైలీ 1 లీటర్ తాగేసి మిగతా నార్మల్ వాటర్ తాగితే సరిపోతుంది. అంటే 1 లీటర్ ఆల్కలైన్ వాటర్ తాగుతున్నామంటే మన బాడీలో ఉండే 90% డీటాక్స్ అంతా కూడా యూరిన్ ద్వారా బయటికి వెళ్ళిపోతుంది.